తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలో నకిలీ డాక్టర్ల ఆకటాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వచ్చిరాని ట్రీట్మెంట్ చేస్తూ ప్రజల ఆరోగ్యానితో నకిలీ డాక్టర్లు చెలగాటమాడుతున్నారు. చిన్న చిన్న జబ్బుల కోసం వచ్చే వారికి సైతం నకిలీ డాక్టర్లు స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇస్తున్నారని మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఒకవైపు ట్రీట్మెంట్, మరోవైపు ఫార్మసీలు నడుపుతున్నారని సీనియర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో నకిలీ డాక్టర్ల ఆగడాలు చెక్ పెడుతున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. నకిలీ వైద్యుల భరతం పడుతుంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. ట్రీట్మెంట్ కోసం వచ్చే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు నకిలీ వైద్యులు. అసలు నకిలీ వైద్యుల క్లినిక్స్ మీద రైడ్స్ చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులకు ఎలాంటి విషయాలు తెలుస్తున్నాయి, అయితే ఈ రైడ్స్ ఇంకా ఎంతకాలం కొనసాగుతాయని వివరాలు తెలపడానికి ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సీనియర్ డాక్టర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఈ రైడ్స్ మీరు చేస్తున్నప్పుడు క్లినిక్స్ల మీద ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సార్? మీరు ఎలాంటి విషయాలు చూస్తున్నారు? సో వీళ్ళంతా ఎవరంటే అన్క్వాలిఫైడ్, అన్రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనే వాళ్ళు క్వాక్స్. అంటే మనకు యాక్చువల్ ఏంటంటే ఎంబీబీఎస్ డిగ్రీ ఉండి అది తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు ఆర్ నేషనల్ మెడికల్ కమిషన్ లోపల రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు మాత్రమే, ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే అలోపతిక్ మెడిసిన్స్ రాయాలి అనేది రూల్. సో దిస్ ఇస్ ద రూల్. సో ఈ రూల్ ప్రకారంగా మాత్రమే బయట మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి. అట్లా కాకుండా ఎవరు పడితే వాళ్ళు, అంటే క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు, అంటే దాంట్లో మినిమం క్వాలిఫికేషన్ 10th, ఇంటర్మీడియట్, బీజెడ్సీ, తర్వాత ఇట్లా మినిమం 7th, 10th క్లాస్ లేని కొంతమంది అట్లా కూడా ఉన్నారు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా మోడర్న్ మెడిసిన్ అలోపతిక్ మందులని రాస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే మనము ఇన్స్పెక్షన్స్ అంటే ఏంది, మెడికల్ కౌన్సిల్ ఎందుకు చేస్తుంది అంటే కనుక మెడికల్ కౌన్సిల్ పవర్స్ ఉన్నాయి. అది నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 34 and 54 ప్రకారం కావచ్చు, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీషన్ యాక్ట్ కానీ. సో దీని ప్రకారం ఏంటంటే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్తోని మనం యాంటీ క్వాకర్ అండ్ లీగల్ కమిటీస్ ఫామ్ చేసాం. ఉమ్మడి 10 జిల్లాల లోపల. ఉమ్మడి 10 జిల్లాల లోపల ఎవరైతే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాకి వరంగల్కి ఒక కమిటీ, నల్గొండ, అట్లా 10 కమిటీస్ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆ మెడికల్ కౌన్సిల్ యాంటీ క్వాకర్ లీగల్ కమిటీ మెంబర్స్ ఆ జిల్లా లోపల ఉన్నటువంటి క్లినిక్స్, అది హాస్పిటల్ కావచ్చు, క్లినిక్స్ కావచ్చు, వాటిని తనిఖీ చేసుకుని అక్కడ ప్రాక్టీస్ చేస్తుంది ఎవరు, అక్కడ మందులు రాస్తుంది క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నాడా, నకిలీ డాక్టర్ ఉన్నాడా, ఆయన క్వాలిఫికేషన్ ఏంది, ఆయన ఇస్తున్న మందులు ఏంది, దానిపైన పూర్తి స్థాయిలో మనం అక్కడ ఇన్స్పెక్షన్ చేసుకుని అక్కడ వాళ్ళు ఇస్తున్న మెడిసిన్స్, ప్రిస్క్రిప్షన్స్, అవి యాంటీబయాటిక్స్ అవి, తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్టికోస్టెరాయిడ్స్ బాటిల్స్, ఇంజెక్షన్స్ కావచ్చు, వయల్స్ కానీ, తర్వాత అక్కడ ఏమైనా మైనర్ ప్రొసీజర్స్ ఉన్నాయా, అబార్షన్ పిల్స్ ఏమైనా ఇస్తురా, తర్వాత వాళ్ళు ఇచ్చే మందుల లోపల ఏమైనా అనేటువంటి పైన మనం పూర్తిగా ఇన్స్పెక్షన్ చేసుకొని వాటిని మనం తీసుకొని విజిలెన్స్ ఆఫీసర్స్ మనకు ఉన్నారు. ఆర్ఎంపీ క్లినిక్ మీద మీరు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. సో ప్రజలకు కూడా అవగాహన పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి. సో మరోవైపు గవర్నమెంట్ పిఎస్సీలు కానీ, బస్తీ దవాఖాలు కానీ, ఇవేవి కూడా మనకి సాయంత్రం తర్వాత ఉండని పరిస్థితి. అట్లాంటప్పుడు అంటే గవర్నమెంట్ ఏ విధంగా, అంటే ఓవర్ 24 hours నడిచే హాస్పిటల్ క్లినిక్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రజలు ఎక్కడో ఒక దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో ఇటు ప్రైవేటు లేక గవర్నమెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎట్లా సార్? పూర్తి స్థాయిలో ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్లో పూర్తి స్థాయిలో బస్సు దవాఖానాలు ఉన్నాయి. ఉస్మానియా గాంధీలో 24/7 రన్ అయ్యేటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. చాలా గవర్నమెంట్ హాస్పిటల్ లోపల 24/7 సేవలు నడుస్తున్నాయి. అట్లాంటి హైదరాబాద్లోనే మీరు గల్లీకి ఎందుకున్నాయి ఈ నకిలీ వైద్యులకి, ఆర్ఎంపీల క్లినిక్స్ ఎందుకున్నాయి? మియాపూర్లో మేము రైడ్ చేస్తే ఒక ఆర్ఎంపీ దగ్గర డైరెక్ట్ లెనోజోలిడాల్ అనే ఇంజెక్షన్స్ దొరికినాయి. మరి మనకు లిజోలిన్ అంటే ఎప్పుడు ఇస్తారు తెలుసా మీకు? ఫస్ట్ చిన్న యాంటీబయాటిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐసీలు, వ్యాంకోమైసిన్లు పనిచేయనప్పుడు లాస్ట్కి ఇచ్చే యాంటీబయాటిక్ లినోజోలిడ్. అట్లాంటి యాంటీబయాటిక్స్ ఎందుకు ప్యాక్స్ దగ్గర మీకున్నాయి? 30 ml బాటిల్స్ ఆఫ్ డెక్సామెథాసోన్ ఇంజెక్షన్స్ ఎందుకుంటున్నాయి మీ దగ్గర? అంత హైర్ అండ్ అబార్షన్ కిట్స్ ఎందుకున్నాయి మీ దగ్గర? హైదరాబాద్ ఎందుకుంటున్నాయి? సో కాబట్టి ఏంటంటే మెయిన్గా మీరు గ్రామీణ ప్రాంతాల్లో వరకు ఆల్రెడీ మనకు ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ లెవెల్ అంటే ఒక లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్రెడీ ఉంది. మీకు ప్రైమరీ లెవెల్ ఏంటంటే సబ్ సెంటర్స్ ఉన్నాయి. అసలు మీరు ప్రాథమిక చికిత్స అంటారు కదా, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మనకు ప్రాథమిక చికిత్స అందించే వాళ్ళు ఊర్లలో ఉన్నారు. వాళ్ళు ఎవరు? అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్. చాలామంది అంటే నకిలీ డాక్టర్ల గురించి కానీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలనుకుంటారు, కానీ ఎట్లా అయిందనే తెలియదు. ఎట్లా సార్ వాళ్ళు డాక్టర్ల మీద కంప్లైంట్ చేయడానికి కానీ మీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ప్రతి జిల్లాలో ఆల్రెడీ మన యాంటీ క్వాకర్ లీగల్ కమిటీస్ ఉన్నాయి. మీరు నల్గొండలో డాక్టర్ నరేష్ ఉన్నాడు, నల్గొండలో మన శ్రీకాంత్ వర్మ ఉన్నాడు. అట్లా ప్రతి జిల్లాలో మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు, లోకల్ ఐఎంఏ డాక్టర్స్ ఉన్నారు, పిఎస్సీ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చేసే యాక్టివిటీస్ అందరికీ తెలిసిపోతున్నాయి ఇప్పుడు. సో ఆల్రెడీ మనం యాంటీ క్వాకర్ మెయిల్ ఐడి కూడా మేము వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో మీరు యాంటీ క్వాకర్ మెయిల్ ఐడికి మీ నకిలీ డాక్టర్ ఎవరైతే మీ దగ్గర ఇష్టమైన ఇంజక్షన్లు ఇచ్చినా, అబార్షన్ చేసినా, ట్రీట్మెంట్ ఇచ్చినా, ఇంకా వేరే మైనర్ సర్జికల్ ప్రొసీజర్ చేసినా, డెలివరీలు చేసినా కూడా మీరు పూర్తి స్థాయిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి మీ మెయిల్ ద్వారా అందించవచ్చు. తర్వాత మన జిల్లాకు సంబంధించినటువంటి మన మెడికల్ డాక్టర్స్ అందరికీ కూడా మెడికల్ కౌన్సిల్ ఫంక్షన్స్, యాక్టివిటీస్ అని తెలిసినాయి.
తర్వాత మన లోకల్ మెడికల్ మెంబర్స్ ఉన్నారు, లోకల్ మీరు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి చెప్పినా వాళ్ళకి మనకు డైరెక్ట్ ఇప్పుడు యాక్సెస్ ఉంది కాబట్టి సో నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా మంచి వైద్యాన్ని తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. నకిలీ వైద్యుల దగ్గర వెళ్ళి వాళ్ళు ఇష్టమైనటువంటి యాంటీబయాటిక్స్ వేరే స్టిరాయిడ్స్ కానీ ఇంకా వేరే ప్రొజలు ఏది కూడా చేయించుకోదని చెప్పి ఇది ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ కోసమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నకిలీ వైద్యుల క్లినిక్ల మీద ఇన్స్పెక్షన్ చేస్తుందని, అదేవిధంగా ప్రజలు కూడా సర్టిఫైడ్ అదేవిధంగా క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరికే ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి. ఇక తమ ఏరియా పరిధిలో ఎవరైనా నకిలీ డాక్టర్లు ఉన్నట్లు కనుక ప్రజలకి తెలిస్తే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలని కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సీనియర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. కెమెరామ్యాన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర.